టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. రోజా మళ్ళొక్కసారి జనసేన పార్టీని ఉద్దేశిస్తూ ప్యాకేజీ అని మాట్లాడింది. మరి నిజంగానే జనసేన పార్టీ ప్యాకేజీ తీసుకుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. చలో టాపిక్ లోకి అయితే వెళ్దాము. మరొక్కసారి జనసేన పార్టీ పైన, అదే విధంగా చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పైన ఈ రోజానైతే సంచలనమైన కామెంట్లు చేయడం జరిగింది. మరొక్కసారి ప్యాకేజీ గీకేజీ అంటూ ఆమె మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆమె ఏం మాట్లాడింది అనేది చూద్దాము. చూసిన తర్వాత రోజా మాట్లాడిన ప్రతి మాటకి మనం సమాధానం చెప్దాం. చలో వీడియో చూద్దాం. వాళ్ళ పార్టీ నిర్వీర్యం చేయడానికి ఉపయోగించేది డబ్బే. చంద్రబాబు నాయుడు పీఆర్పీని ఎలా తొక్కేసాడో మనం కళ్ళారా చూసాం. ఈరోజు జనసేన పార్టీని ప్యాకేజీలతో ఎలా తొక్కేస్తున్నాడో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా నోటుతో తొక్కేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. విన్నారు కదా రోజా మాట్లాడినటువంటి మాటల్ని. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని చంద్రబాబు అని సంబోధించింది. మరొక వైపు రాజకీయాల్లో లేని చిరంజీవి గారికి సంబంధించినటువంటి ప్రజారాజ్యం ప్రస్తావన తీసుకొస్తుంది. ఆ ప్రజారాజ్యం పార్టీ గురించి మేము మాట్లాడుతుంది కదా. ప్రజారాజ్యం పార్టీని, అదే విధంగా జనసేన పార్టీని ప్యాకేజీలతో చంద్రబాబు నాయుడు తొక్కేసిండు అని చెప్పి మాట్లాడతాం కదా. అదే ప్రజారాజ్యం టైంలో ఈమె ఏ పార్టీలో ఉందో ప్రజలు గమనించాలి. ఈమె టీడీపీ పార్టీలో ఉన్నది. అప్పుడు ఆ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈమె ఎందుకు ఇప్పుడు మాట్లాడుతుంది? ఈమెకు అవసరం ఉంటే చిరంజీవి గారి కాళ్ళ దగ్గరికి వెళ్తుంది, అవసరం ఉంటే చిరంజీవి గారి ముందు మోకరి వెళ్తుంది, చిరంజీవి గారిని అది కావాలి ఇది కావాలని చెప్పి సహాయం కోరుతుంది. అవసరం అయిపోయినాక అదే చిరంజీవి గారిని విమర్శిస్తుంది, చిరంజీవి గారి పార్టీని విమర్శిస్తుంది. అదే విధంగా జనసేన పార్టీ మీద మాట్లాడుతూ వెకిల్ నవ్వులు నవ్వుకుంటా ప్యాకేజీ తీసుకొని జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు తొక్కేస్తుండు అనే విధంగా మాట్లాడుతుంది. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావిస్తూ, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జనసేన పార్టీని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద కూటమిలో వివాదం సృష్టించాలని కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఆమె మాట్లాడుతుంది. ఆమె మాట్లాడే మాటలు కూటమి కార్యకర్తలకు అర్థం కావా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈమె పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చి ప్యాకేజీ అని ఏదైతే మాట్లాడుతుందో, నిజంగా ప్యాకేజీ అని మీరు అధికారంలో ఉన్నప్పుడే నిరూపించలేకపోయారు. మీరు ప్యాకేజీ అని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిండు. చెప్పు చూపించి మరీ కూడా ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా, ఆ దౌడ ఈ దౌడ పగల కొడతా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పిండు. అయినా మీ బుద్ధి మారలేరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ అని చెప్పి నిరూపించలేకపోయారు అని చెప్పి జన సైనికులు మాట్లాడతారు. మరొక వైపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే ప్యాకేజీ అని మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పి మరీ మిమ్మల్ని అధోపాతాళానికి తొక్కిండు, 11 సీట్లకే పరిమితం చేసిండు. ఏకంగా నువ్వు పోటీ చేసిన నగరిలో కూడా నిన్ను చిత్తుగా ఓడించిర్రు. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క పవరు అని చెప్పేసి జన సైనికులు, కూటమి కార్యకర్తలు అయితే మాట్లాడుతున్నారు. ఈ రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూటమికి చెందినటువంటి నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకంటే ఆమె నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అదే విధమైన మాటలు, అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబును ఉద్దేశిస్తూ ప్యాకేజీ అని మాట్లాడుతుంటే ఎందుకు కూటమి ప్రభుత్వం సైలెంట్గా ఉంది? ఇట్లాంటి వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి కూటమి కార్యకర్తలు స్ట్రైట్గా వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈమె గత ప్రభుత్వ హయాంలో ఈమె మంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఆస్తులు కూడబెట్టుకుంది, అదేవిధంగా ఏ విధంగా లగ్జరీ కార్లను వాడింది, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లు అమ్ముకున్నారని చెప్పి ఆరోపణలు కూడా ఆమె మీద వచ్చినాయి. గిన్ని ఆరోపణలు వచ్చినా ఆమె మీద ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఆమెను అలా వదిలేస్తారు అని చెప్పేసి కూటమి కార్యకర్తలు స్ట్రైట్గా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈమె ఎన్ని మాట్లాడుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు వదిలేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మాటలు ప్రజలు వింటారు కాబట్టి, ఆ ప్రజల దృష్టికి ఇలాంటి వాళ్ళ మాటలు వెళ్తాయి కాబట్టి, ఆ ప్రజలే గత ఎన్నికల్లో వీళ్ళకు బుద్ధి చెప్పారు కాబట్టి వీళ్ళ మాటలే కూటమి ప్రభుత్వానికి దీవెనలు అనే విధంగా కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటల వల్ల, వాళ్ళు యూజ్ చేసే భాష వల్ల
ఖచ్చితంగా ప్రజల్లో అయితే వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు మాట్లాడిన భాష వల్లనే గతంలో వాళ్ళని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిర్రు. కూటమికి ఆంధ్ర ప్రజలు ఘన విజయం కట్టబెట్టిర్రు. సో ఇట్లాంటి వాళ్ళ మాటలు ఖచ్చితంగా కూటమికి ప్లస్ అయితే వీళ్ళని అరెస్ట్ చేసినా వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళ ఇంటికి ఒక దేశ ప్రధాని వచ్చి వాళ్ళతో కాఫీ తాగేంత స్థాయి అటు చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది మనకు తెలిసిందే. ఈమె వాళ్ళని విమర్శించినంత మాత్రాన ఈమెను ఎవరు పట్టించుకుంటారు, ప్రజలే ఏమైనా దేకరు, అలాంటిది వాళ్ళు పట్టించుకుంటారా అని చెప్పేసి మరికొంతమంది కూటమి కార్యకర్తలే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ స్థాయికి ఈమెను పట్టించుకుంటారా, ఒక గడ్డి పోచ లెక్క ఈమెను ఎవరు పట్టించుకుంటారు, ఈమెను పట్టించుకోవట్లేదు కాబట్టి, ఈమెను ఎవరు దేకట్లేదు కాబట్టి అటు జబర్దస్త్ లా అధికారం లేక ఇటువైపు ఏమో రాజకీయంగా ఓడిపోయి రాజకీయ నిరుద్యోగంతో ఏం చేయాలో తోచక నోటికొచ్చినట్టు ఈ రోజా మాట్లాడుతుంది. కాబట్టి ఈమెను ఖచ్చితంగా ఈమెకు బుద్ధి చెప్పాలి అనే విధంగా కూటమికి చెందిన కార్యకర్తలు అంటారు. ఈమెను ఇట్లే వదిలేస్తే ఈమెను చూసి మరొక 10 మంది తయారవుతారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఈమె ఎంత వాగితే అంత లాభం అని వాళ్ళు భావిస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు, ఇలాంటి వాళ్ళు మాట్లాడే భాష ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే ఏ విధమైన పరిపాలన కొనసాగుతో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసిరు కాబట్టి ఇట్లాంటి వాళ్ళను వదిలేస్తున్నట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా ఈమె మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారేమో, కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పదే పదే జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ప్యాకేజీ అని ఆరోపణలు చేస్తుంటే జన సైనికులకైతే ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆవేశాన్ని ఎన్ని రోజులు అంచుకుంటారు చెప్పండి. ఈమె ఆరోపణలు చేస్తుంది, విమర్శలు చేస్తే ఎవరు పట్టించుకోరు, కానీ ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలు చేసినప్పుడు ఈమె నిజంగానే ప్యాకేజీ అంటుంది, నిరూపించాలి కదా. లేదంటే పరువు నష్టం దాబా వేస్తే ఈమె సెట్ అవుతుంది, ఈమె ఇట్లే వదిలేస్తే మాత్రం కుదరదు అని చెప్పేసి జన సైనికులు అయితే తీవ్రంగా రోజా మీద కోపం ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి పాతాళంలో పడిపోయారు రాజకీయంగా, మళ్ళా పైకి రావడం అనేది జరగదు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు కూటమి పరిపాలన కొనసాగుతారని చెప్తాడు. సో 15 ఏళ్ల పాటు కూటమి అనగానే అప్పటి నుంచి వీళ్ళ లోపల ఒక అధైర్యం అయితే మొదలైంది. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చెప్పిండంటే అది జరిగిపోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని కూటమిని విడదీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అదేవిధంగా కూటమి కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఈ రోజా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు అంటే కాదని అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడిందో అధికారం కోల్పోయిన తర్వాత కూడా తగ్గేదే లేని విధంగా అదే విధంగా మాట్లాడుతుంది, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. మరి కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎంత మాట్లాడినా ఏమైనా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి స్థాయి మన అందరూ తెలిసిందే, మోడీతో ముచ్చట పెట్టే స్థాయి వాళ్ళిద్దరిది. అలాంటి వ్యక్తులు ఈమెను పట్టించుకుంటారంటే పట్టించుకోరు. పాపం ఏ అవకాశాలు లేవు, అటు జబర్దస్త్ అవకాశాలు లేవు, ఇటు రాజకీయంగా ఎవరు దేకట్లేదు. రేపు వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఆ సీట్ వస్తుందో కూడా రాదో కూడా తెలియదు. అలాంటి సందర్భంగా ఈమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఆ జనాల్లో వార్తల్లో నిలవడానికి మాట్లాడుతుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ గురించి ఎందుకు ఈమె ప్రస్తావిస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి. అది జనసేన విషయాన్ని కూడా తీసుకొస్తుంది. అంటే ప్రజారాజ్యంలోని చిరంజీవి గారిని, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నట్టుగా క్రియేట్ చేసి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ క్రియేట్ చేద్దామని, కూటమిని విచ్ఛిన్నం చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆమె మాటలు వింటే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా వెకిల్ నవ్వులు నవ్వుకుంటా జనసేన పార్టీ ప్యాకేజ్ అని మాట్లాడుతుంది. ఎవరికైనా కోపం వస్తుంది అట్లా వెకిల్ నవ్వులు నవ్వుకుంటా మాట్లాడుతుంటే. అందుకే జన సైనికులకు కూడా కోపం వస్తుంది. ఇవి వెకిల్ నవ్వులు నవ్వుకుంటా మళ్ళీ ప్యాకేజీ అంటుంది. ప్యాకేజీ ఎవరిచ్చిరు, వీళ్ళ డాడీ ఇచ్చిండా అని చెప్పేసి జన సైనికులు స్ట్రైట్గా అడుగుతున్నారు. ఆ అధికారం ఉన్నప్పుడే నిరూపించలేకపోయారు, అధికారం పోయినాక మళ్ళీ అదే మాట మాట్లాడుతుంటే మనం ఎందుకు చర్య తీసుకోకూడదు, జనసేన పార్టీ ఈ అంశం మీద దృష్టి పెట్టాలి అని చెప్పి జన సైనికులు కోరుకుంటున్నారు. సో జన సైనికులు కోరుకునే దాంట్లో న్యాయం ఉందా అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్ని రోజులు పడతారు చెప్పండి, వాళ్ళ నాయకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే వదిలేస్తారా? కాబట్టి జనసేన పార్టీకి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆమె విమర్శలు చేసినప్పుడు వదిలేయండి, కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. మరి ఆ ఆరోపణ నిజమా, నిజంగానే ప్యాకేజ్ తీసుకున్నామా, ఎందుకు మనం మౌనంగా ఉండాలి? ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే కదా ఇంకొకరు మాట్లాడడానికి ఆలోచిస్తారు. ఈమె నోరు మూయించండి ఫస్ట్, తప్పుడు మాటలు మాట్లాడకుండా అని చెప్పి జన సైనికులు అయితే ఆగ్రహంతో జనసేన పార్టీని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపైన మరి జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? ఈ రోజా మాట్లాడిన మాటలకు నిజంగా ఏమైనా బలం చేకూరుతుందా? నిజంగా రోజా మాట్లాడిన మాటల వల్ల ప్రజల్లో వైసీపీ పట్ల ఇంకా వ్యతిరేకత పెరుగుతుందా? ముఖ్యంగా ఈ రోజా మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.